చెప్పు తీసుకుని నా చంప మీద కొడతావే, నీ బతుకు మీద కొడతానే. నా తంత్రాన్ని పాడు చేసిన నిన్ను నాశనం చేస్తానే. నువ్వు తొక్కిన ఈ మట్టితో నువ్వు మట్టిలో కలిసిపోయేలా చేస్తానే. చెప్పు. నువ్వు ఇలా అడిగితే చెప్పోరా? చెప్పు. అంజలి, 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 ఆపు. నువ్వు నిజం చెప్పకపోతే ఇంతకన్నా భయంకరమైన టార్చర్ ఉంటుంది. చెప్పు. చెప్పరా. నాకు తెలీదు తెలీదు తెలీదు. ఎన్నిసార్లు చెప్పాలి? నాకు తెలీదని. కావాలంటే కోర్టులో సబ్మిట్ చేసుకోండి. చేస్తాం. నీ శవాన్ని సబ్మిట్ చేసి గీత ఎక్కడుందో తెలుసుకుంటా. మోనిషను హత్య చేశాను, ఒప్పుకున్నాను. 10,000 సార్లు చెప్పాను. చంపాలనుకునే వాళ్ళు చంపుతామని చెప్పాను. నిన్ను
అంజలి 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 చంపుతానంటే నిన్ను ఎలా వదిలిపెడతాననుకున్నావు? ఎన్కౌంటర్ చేసేస్తా. ఏమనుకుంటున్నావు నా కొడక? మర్యాదగా నిజం చెప్తే బతికిపోతావు, లేదంటే పైకి పోతావు. చూడు, కాలి పట్టి తెస్తానని 8 గంటల 15 నిమిషాలకు బయటికి వెళ్ళిన గీత 8:55 నిమిషాలకు ఫంక్షన్ హాల్కు తిరిగి వచ్చింది. ఇక్కడ దాకా వచ్చిన గీత పట్టి దొరికిందనో లేదో ఏదో ఒకటి చెప్పి పెళ్లి చేసుకోవడమో ఆపడమో చేస్తుంది. కానీ అలా జరగలేదు. రెస్ట్ రూమ్ వైపు వెళ్ళినట్టు సీసీ ఫుటేజ్ లో తెలుస్తుంది. ఆ తర్వాత గీత ఏమైందో నీకే తెలుసు. చెప్పరా? భగవద్గీత ఉందా సార్? ఉంటే తీసుకురండి, దాని మీద ఒట్టేసి చెబుతాను. గీత ఏమైనా నాకు నిజంగా తెలియదు సార్. వదినా, ధర్మ ఎక్కడున్నావు? స్టేషన్లో ఉన్నాను. వదినా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? అంజలి అరకు వెళ్ళలేదు. సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న ఫారెస్ట్ కి వెళ్ళిందట. అక్కడికి ఎందుకు వెళ్ళారు? గీతకి విషయం తెలియకుండా రాను 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 అంతే. నేను చెప్పినట్టు ఇప్పుడు వచ్చిందా? సరే సరే, లేకపోతే నీ కూతురికి విడాకులు ఇచ్చి పంపించేస్తా. అది ఇప్పుడు ఇంటికి రాకపోతే విడాకులు ఇచ్చేస్తానంటున్నారు ధర్మ. వదినా, ఏడవద్దు. అంజలి ఎక్కడికి వెళ్ళదు, నేను తీసుకొస్తాను. అన్నయ్యని కూడా ధైర్యంగా ఉండమని చెప్పు. కాంతం వాళ్ళతో నేను మాట్లాడతాను. మీరు ధైర్యంగా ఉండండి. భగవంతుడా, అంజలి కూడా కనపడట్లేదా? అప్పుడు గీత, ఇప్పుడు అంజలి. గీతాంజలి పుస్తకం ముగిసిపోతుంది. వాళ్ళిద్దరు కథ ముగిసిపోద్ది. రేయ్ రేయ్, అంజలిని క్షేమంగా తీసుకొస్తాను. గీత ఎక్కడుందో వెతుకుతాను. ఇద్దరిలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగిందని తెలిసినా నీ కర్మకాండలు నేనే చేస్తాను. అంజలి
అంజలి చావాలి, ఆ తర్వాత నేను చావాలి. అంజలి 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 నీ దీపం ఆరిపోయి అంతర్దహనమయ్యే చివరి క్షణాల్లో కూడా నీలో మార్పు రాలేదు. రాదు. ముందు ముందు నన్ను వదిలేసి మాట్లాడరా, వదిలిపెట్టండి. నిన్ను నరకానికి సాగనంపడానికి గురువుగారు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రాత్రికే శాశ్వతంగా చీకట్లో కలిసిపోతావు. అంజలి అంజలి ప్లీజ్ అంజలి లే అంజలి 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 కళ్ళు తెరువు అంజలి అంజలి ప్లీజ్ కళ్ళు తెరువు అంజలి అంజలి మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి, కొంచెం ఓపికగా ఉండండి. అంజలికి ఏమైంది డాక్టర్? అది ఇప్పుడేం చెప్పలేం. అడవిలో ఏం పురుగు కుట్టిందో, నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయిందో ఏంటనేది ఇప్పుడేం చెప్పలేం. అన్ని ఇంజక్షన్లు పడతాయి కదా. ఏమో డాక్టర్, అంజలికి తెలియాలి. తను ఎంబీబీఎస్ చదువుతుంది. ఏమైందో ఏంటో అర్థం కావట్లేదు. బీపీ చాలా డౌన్ అయింది, టెంపరేచర్ అయితే ఏమీ లేదు, కానీ ఒళ్ళంతా చల్లగా అయిపోయింది. ప్రాబ్లం ఏంటో మీరు చెప్పలేరా డాక్టర్? సారీ మిస్టర్ అర్జున్, నేను ఆర్ఎంపీ డాక్టర్ని. సిటీలో ఉన్న ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉండవు. కొంచెం రికవరీ అవడానికి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చాను. మీరు సిటీకి వెళ్ళాక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయించడం చాలా మంచిది. అలాగే డాక్టర్. కాసేపట్లో స్పృహ వస్తుంది, నేను బయలుదేరుతాను.
అంజలి ఆర్ యూ ఓకే నో? ఐఎమ్ ఫైన్ బావా. బాబు, ఏంటమ్మా? అది సూది మందుతో తగ్గే రోగం కాదు బాబు, బాణామతి చేసిండ్రు. ఏంటి? అవును బాబు, అమ్మాయికి బాణామతి చేశారు. బాణామతి ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నీ సూపు తేలిపోయిన మొహం చూస్తే తెలిసిపోతుందమ్మా. నీకెవరో బాణామతి చేసిండ్రమ్మా. నీకేమైనా పిచ్చా? నేను ఇలాంటివి నమ్మను. నేను డాక్టర్ని. అందుకే డాక్టర్ కూడా సూదేసిండు, పైసలు తీసుకుండు. నీ బాధ గోలీ మందులకు తగ్గదంటే వినవేంటి? ఆవిడ మాటలు పట్టించుకోవద్దు బావా. పద వెళ్దాం. ఆ పిల్ల నమ్మదాయే, నువ్వన్నా నా మాట ఇను బాబు. పట్నం పోయి చూపించుకున్నా ఫలితం ఉండదు. నా మాట నిజమైతే ఆ అమ్మాయి 6వ అడుక్కే పడిపోతుంది. హలో అంకుల్. అర్జున్, ఎక్కడున్నావు? ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాం అంకుల్. 1 అవర్లో ఉంటాం. ఇట్స్ ఆల్ రైట్. నేనేమి ఇంటికి వస్తున్నాను, నీతో పర్సనల్గా మాట్లాడాలి. అలాగే అంకుల్. ఓకే. అదేంటి, ఆ రోజు అరకు లెఫ్ట్ సైడ్, గాలికొన్న రైట్ సైడ్ ఉంది. ఈరోజు డైరెక్షన్స్ పూర్తిగా రివర్స్ అయ్యాయేంటి?